టూరిజం అభివృద్ధికి ఆంధ్ర, నేపాల్ పరస్పర సహకారం. టూరిజం రంగంలో నేపాల్ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందో, ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోందని నేపాల్ దేశ అంబాసిడర్ డాక్టర్ సురేంద్ర థాపా అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ మౌంట్ ఎవరెస్ట్ మంచు కొండలు, చూడచక్కని జలపాతాలు, అడ్వెంచర్ టూరిజం, ప్రపంచ శాంతి దూత గౌతమ్ బుద్ధుని ఆనవాళ్లతో కూడిన స్తూపాలు, ఇలా ఎన్నో ఆకర్షణలతో నేపాల్ అలరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల హంగులతో పర్యాటకులను ఆకట్టుకుంటోందన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో నేపాల్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేశామన్నారు. ఈ కార్యాలయాన్ని విశాఖ నగరంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్, నేపాల్ మధ్య పర్యాటక సంబంధాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం హోటల్ దసపల్లాలో జరిగిన సమావేశంలో ఈ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హిల్ టూరిజం, బీచ్ టూరిజం, స్పా టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగులకు విపరీతంగా ఆదరణ పెరిగిందన్నారు. విశాఖలో తాము 3 రోజుల పాటు పర్యటించామని, సాగర్ తీరం ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపించిందని అన్నారు. అదేవిధంగా కైలాసగిరి, రిషికొండ, తొట్లకొండ, భీమిలి తదితర ప్రాంతాలను సందర్శించామని నేపాల్కు చెందిన మంత్రి తార్నాథ్ అధికారి, కౌన్సిలర్లు యదునాథ్, రవీంద్ర జంగ్తాపా, థర్డ్ సెక్రటరీ చంద్రకాంత పేర్కొన్నారు. నుంచి ప్రత్యేక వేలాది మంది పర్యాటకులు నేపాల్కు వచ్చి ఆనందంగా గడుపుతున్నారని, ఇకపై నేపాల్ నుంచి ఆంధ్రకు పర్యాటకులను పంపించే బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నుక్కసాని బాలాజీ మాట్లాడుతూ, విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే పర్యాటకులను అబ్బురపరిచే విధంగా అన్ని పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దసపల్లా హోటల్స్ గ్రూప్ చైర్మన్ రాఘవేందర్ రావు, గుజరాత్ టూరిజం ఆఫీసర్ అజిత్ కుమార్, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్, రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అధినేత దాడి రవికుమార్, పలువురు ట్రావెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. నేపాల్ టూరిజంకి ఉన్న ప్రాధాన్యత, నేపాల్ టూరిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, నేపాల్ టూరిజంని ఎక్స్పోజ్ చేస్తూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ని నేపాల్కి ఇన్వైట్ చేయటం కానీ, అక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అవైలబిలిటీస్ కానీ వాటిని తెలియజేయటానికి ఈరోజు ఒక నేపాల్ ఎంబసీ వారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంటే వారికి ఉన్నటువంటి వారి దేశం ఎడల ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి తలంపు ఏ దేశానికైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టూరిజం ప్రధాన వనరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి ఆదాయ వనరే కాకుండా వివిధ దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కానీ, ఆ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఇతర దేశాల్లో తెలియజేసుకునేటువంటి కల్చర్ని, లేదా అక్కడ ఉండేటువంటి సంబంధాలని అవన్నిటినీ అర్థం చేసుకోవడంలో కానీ, వీటన్నిటినీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునే క్రమం, మరలా ఆ దేశంలో ఆదాయ వనరులని క్రియేట్ చేసుకోవడానికి, మరి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి టూరిజం ఏదైతే ఉన్నాయో వాటిని బయట ప్రపంచానికి, బయట దేశాలకు తెలియజేయటం, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో లేదా ఇండియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే విధంగా. ఇందాక నేను చూశాను, వారు ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేటువంటి దాంట్లో 1/3 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ త్రూ ఇండియన్స్ ద్వారా వస్తుంది. 21 మిలియన్స్ ఎఫ్డిఐ ఉంటే దానిలో ప్రధానంగా ఇండియా నుంచే 1/3 ఎఫ్డిఐ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటీవల 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే నేపాల్ టూరిజంకి ఇండియన్ కాంట్రిబ్యూషన్ క్రమేణా తగ్గుతూ వచ్చిన పరిస్థితి. ఐమ్ రైట్. సో కారణాలు ఏదేమైనా దాన్ని తిరిగి పునరుద్ధరించాలనేటువంటి పరిస్థితి. నేపాల్కి ఇండియాకి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. యాన్సెస్ట్రల్ కూడా భారతదేశ సంబంధించి భారతదేశంతో ఉన్నటువంటి రూట్స్ ఉన్నటువంటి అనేక మంది నాయకులు, పెద్దలు, పాలిటిక్స్లో కావచ్చు, ఆ దేశ ప్రధానులు కావచ్చు, వారందరూ కూడా ఇండియన్ రూట్స్ కలిగినటువంటి నాయకులు నేపాల్లో ఉన్నారు. లేదా వాళ్ళకు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి కల్చరు మన కల్చర్కి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా. So promotes Visakhapatnam in Nepal.
there is a common link between Visakhapatnam and Nepal. The name Visakha. Visakha was the first female bhikkhu or monk or disciple of Gautam Buddha. Visakha. So the Visakhapatnam is named after Bhikkhuni Visakha. So Buddha was born in Nepal, who got enlightenment in India. So the name itself binds, is a connection between Visakhapatnam and Nepal. And I hope, I encourage all of you to visit Nepal. Nepal has so many touristic destinations, as you saw from the presentation from our friends. So you can visit Nepal for your, not only for tourism promotion, but also for your spiritual kind also. As you saw, Prime Minister Modi also visited several places of Nepal like Muktinath, Janakpur Dham and other Lumbini places also. So I encourage you to visit Nepal whenever your time permits. We share common heritage. We share not only border, we share culture also, and we share spiritual feelings also. So thank you very much for coming here. All friends here, we have an excellent chairman with us. All of you have been active in tourism for the last 10 years, from the time we had our own state, divided state. But we have seen chairmen come, we have seen ministers come, we have seen governments come and go. But here is a man who talks about what we can do for tourism. And that is what, I mean, everybody here, I mean, once we sitting in for dinner, you can interact with him, give him your suggestions. He's like, you know, you can just call him up and give him whatever advice you want. If it is good, bad, he only says, even a bad idea becomes a good idea. In a different perspective. So, Balaji, my request, I think you should continue to talk with His Highness, and then we should take this of getting the honesty here. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.